ఏంటి దివ్య అంత దిగులుగా కూర్చున్నావు? రావే, ఈ మంత్ ఐటీ కట్ అయింది కదా, అయితే 20,000 తగ్గింది ఈఎంఐకి. నిన్నే అడుగుదాం అనుకున్నా. పొయ్యి మీద ఏదో పెట్టిందే, ఇప్పుడే చూసేస్తా. మా అమ్మని అడిగానే, సెట్ చేసింది. ఏంటిదే ఇద్దాం అనుకున్నా నేను. మా అమ్మని అడిగిన సెట్ చేసింది, కానీ చిట్టి పైసలు కూడా కట్టాలి. ఇదే నెల 15,000 తగ్గింది. అదే వంటనే చేయలేదు, మర్చిపోయినా. 15,000 కూడా వంట చేయలేదు, మళ్ళీ వస్తుంది. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ని అడిగాని, ఆ 15,000 కూడా సెట్ అయిపోయింది. ఎట్లాగో ఇద్దాం అనుకున్నానే, నేనే వంట కాసేపు అయినాక చేస్తాను. నా కర్మగాలి మార్చి నెల కదా, ఇప్పుడే పిల్లల స్కూల్ టర్మ్ ఫీజు కూడా కట్టాలి. కట్టలేదా? లేదే, నిన్నే అడుగుదాం అనుకున్నా. 25,000 కట్టాలి. ఎవరో వచ్చినట్టు బెల్లు కొడుతున్నట్టున్నారే, ఇప్పుడే వస్తావు? అది కూడా సెట్ అయిపోయింది. మా తమ్ముడిని అడిగా, ఈ ఒక్కసారి కట్టరా అని చెప్పి కడతా అన్నాడు. అయ్యో ఇచ్చేదాన్ని కదనే. ఇంకా క్రెడిట్ కార్డ్ బిల్ ఉంది, 2 నెలల నుంచి కట్టట్లేదు. 30,000 కట్టాలి. అవునా? అది ఇప్పుడే కూడా వస్తావా? ఆఫీస్ లో ఏదో ఫోన్ వస్తున్నట్టు. అది కూడా సెట్ అయిపోయింది. అప్పుడు ఎప్పుడో వేసుకున్నాం, ఇంకో చిట్టి ఇప్పుడు వచ్చిందా. అవునా? 30,000 కూడా సెట్ అయిపోయింది. ఇచ్చేదాన్ని కదనే అడిగితే. టర్మ్ ఇన్సూరెన్స్ కట్టాలి 50,000. దానికి కూడా డబ్బులు తగ్గాయి. ఆఫీస్ వర్క్ ఉంది, మళ్ళీ వస్తా. సెట్ అయిపోయింది. మా అన్నయ్యని అడిగేసాను. అవునా? అయ్యో అడగాల్సింది కదనే, ఇచ్చేదాన్ని కదా. ఎప్పుడు ఎలాగోలా సెట్ చేసేసా కదా అని, ఈవినింగ్ పార్టీ చేసుకుందామా, ఎక్కడ చేసుకుందామా అని ఆలోచిస్తున్నా. పార్టీ నాని ఎక్కడ చేసుకుందామే? ఏ రెస్టారెంట్ కి వెళ్దాం?